శ్రీవాలి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని 67,053 మంది భక్తులు దర్శించుకున్నారు. ద్వాదశి రోజైన బుధవారం సాయంత్రం వరకు 51,534 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇప్పటి వరకు వైకుంఠ ద్వారం నుంచి 1,18,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతున్నాయన్నారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం రెండో రోజు కూడా పూర్తయింది. మొదటి రోజు 67,000 మంది దర్శనం చేసుకోగా రెండో రోజు అంటే ద్వాదశి రోజు టుడే 70,000 మంది దర్శనం చేసుకున్నారు. సో రేపు త్రయోదశి గురువారం కూడా ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే నిన్న ఈరోజు చాలా కొన్ని వందల మంది భక్తులతోటి ఇంటరాక్ట్ కావడం జరిగింది. మేము ప్లానింగ్లో ఎలా అనుకున్నాము, ప్రాసెస్ ఎలా ఉండాలి, ప్లానింగ్ ప్రాసెస్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయాలో అన్ని విభాగాలు కూడా కోఆర్డినేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. దీని ద్వారా స్లాట్ సిస్టమ్ అయితే మోర్ దెన్ 80-85% సక్సెస్ అయిందని చెప్పచ్చు. కొన్నిసార్లు మనమే పంపించడం జరిగింది, వెయిట్ చేస్తున్నారు కదా వెళ్ళండి అని చెప్పి మనమే పంపించడం వల్ల కానీ చాలా బ్రహ్మాండంగా భక్తులు కూడా టీటీడీ చెప్పిన అడ్వైజరీని ఫాలో అయ్యారు. స్లాటెడ్ ఏ రకమైన వాళ్ళకి ఏ లొకేషన్లో ఇచ్చింది, ఏ టైంలో వాళ్ళు రిపోర్ట్ చేయమన్నది దానికి అనుగుణంగా కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా బ్రహ్మాండంగా టీటీడీ వ్యవస్థ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ. అందరూ కూడా చాలా అనుభవజ్ఞమైన వాళ్ళు, అనుభవాన్ని అంతా కూడా క్రోడీకరించి మంచి ఎఫర్ట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా రాబోయే కాలంలో కూడా త్రయోదశి ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయింది. త్రయోదశి తర్వాత మనకి మళ్ళీ 2వ తారీఖు నుంచి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. సర్వదర్శనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్లాన్ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి డిస్కస్ చేసి రీవిజిట్ చేసి ఈ అనుభవాలను కూడా దాంట్లో చూసుకొని ఇంకేమన్నా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలని చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా హెవీగా ఉన్నాయి, ఓవర్వెల్మింగ్గా ఉందని చెప్పచ్చు. అందరూ కూడా 1 అవర్ నుంచి మ్యాక్సిమం 4 అవర్స్ లోపల దర్శనం చేసుకున్నారు. అది బ్యూటీ. అవర్స్ టుగెదర్ లేకుండా డిప్ సిస్టంలో స్లాటెడ్స్ ద్వారా అందరూ కూడా బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవటం వలన మిగతా సర్వీసెస్కి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నదానానికి కానీ కేకేసీలో కానీ మిగతాయి కూడా ట్రాఫిక్ కూడా ఎక్కడా కూడా సమస్య లేదు. మనం ఇచ్చిన ట్రాఫిక్ ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడే పార్కింగ్ చేయడం జరిగింది. మనం ఎక్కడికక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్లు కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు చూసుకొని వెళ్ళటం జరిగింది. ఆఫీసర్స్ కూడా పూర్తిగా వాళ్ళకి చాలాసార్లు బ్రీఫింగ్ చేయటం వలన వాళ్ళందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఇప్పటికే అనుభవం ఉండటం వలన చాలా ఫాస్ట్గా అడాప్టబిలిటీ వచ్చింది. ఇవన్నీ కూడా మనందరం కూడా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఎనేబుల్డ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిరంతరం కూడా పర్వ్యూ చేస్తూ నిరంతరం కూడా మానిటర్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడే ఫీల్డ్ లెవెల్కి పాస్ ఆన్ చేయడం వల్ల కూడా ఫీల్డ్ లెవెల్లో చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే అవకాశం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా అనుకున్న విధంగానే నడుస్తూ ఉంది. ఇదంతా కూడా భగవంతుని కృప, వెంకటేశ్వర స్వామి దయ వల్లనే మనందరం కూడా ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నాము. అందరిలో భాగస్వామి అందరి స్టేక్ హోల్డర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత ముందుకెళ్ళి మరింత బ్రహ్మాండంగా చేయాలని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.